నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు, కింద ఆఫీసు. ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి. నేను ఒక బీసీని, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు. నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం. నీకు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి, నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద నువ్వు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేవను. ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధ వెంకంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధ వెంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్పాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ వెంకన్న దగ్గర లేదు, వెంకన్న పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని? నేనే పెడతా. నాకు పెట్టడం రాకపోతే నా పిఏలు ఉండరా? నీ ట్విట్టర్ నువ్వే పెడతావా? నీ పిఏతోనేగా పెట్టిస్తావు, అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్టువి. ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు? మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధ వెంకన్న అని చెప్తా. ఓకే, నాకు దేవుడు ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్తావుగా, లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముక్తాడు ఈ కేసీఆర్ నాని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మొక్కి తర్వాత కండవ వేసి తర్వాత బొకే ఇచ్చాడు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చాయి, అప్పులు ఇచ్చే. ఇదిగో తమ చట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడలా. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసినేని చిన్నికి కేసినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీ బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసినేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు.
చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు. చెప్పు. ఆమె మీద కేసినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్ట్వి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదు అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడదావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మీద మాట్లాడావా? వంశీ మీద మాట్లాడావా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోకపోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు? మొన్న బీసీలు పేద బీసీలని చేస్తావా? అంటే బీసీలు కారులో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో, నేను నిజాయితీ పరుడువో తెలుసుకున్నావా? నీకు దమ్ముందా? చర్చకు వస్తావా? ఎదురు బదులు చర్చకు వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గ గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 1,15,000 రెంట్ కట్టా. నేను కోటి కాదు, 1,15,000 రెంట్ కట్టా. ఆ రోజు 1,15,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పు లెక్కొట్టలేదే. కాల్మని అంటావు, ఎవరిని అంటున్నావు? సరే ఓకే, అది రెండో ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవరు నిజాయితీలు ఎవడు ఏంటో వాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి నందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నానిగాడికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్టు వదులు. అందులో 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని. కార్యకర్తలు ఇంటికి కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా, నేనున్నా, ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారు లెగసీతో ఇవాళ మనందరూ
నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షణం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడవా నువ్వు ఎంత ఇదివో. ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకున్నావా లావుకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింబల్, సైకిల్ సింబల్, అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు? నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి ప్రశ్న. చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లేరు చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారి కార్యక్రమాలకు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు నీకు ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీకు కేసీఆర్ నాని నువ్వు లారీ ఆ బస్సులు తుడుచుకుంటేవాడి నీకు ప్రోటోకాల్ వచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఎప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని, వంశీ ని మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం ఎంతసేపు విజయసాయిరెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి ఎల్లంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకో చోటుకి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వాళ్ళతోనే. నువ్వు కోవర్టువి. నువ్వు ఇవాళ అర్థమైపోయింది కానీ నీ కారు ఎవరు తోలుతున్నారు, నీ కారులో ఎవరు కూర్చున్నారో. నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవర్టు అయ్యింది, నువ్వు వెళ్ళావు. నాని అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉందా? ఓ పక్క కొడాలి నాని, ఇంకో పక్క కేసీఆర్ నాని. మొన్నటి వరకు కొడాలి నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడిని, ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ నాని అని వచ్చేస్తుందా అని. ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయారు. కొడాలి నాని, కేసీఆర్ నాని ఈ ఇద్దరు ఒకటే. అరే మీరు ఏం పీకుతారు అసలు చెప్పండి. మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు? నువ్వు మొన్న నన్ను బీసీగా, అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా? చెప్పండి ముందు నువ్వు చెప్పు. బీసీలను కించపరచలేదా నువ్వు? చూస్తా. ఆట మొదలైంది. ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది. రీల్ వేశారు, ఇంకా పేర్లు పడలా. కొద్దిగా స్టోరీ నడిచింది. పేర్లు పడితే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది, విశ్రాంతి వేస్తారు, తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది, ఇంటర్వ్యూలు అయిద్ది, బయటికి వెళ్ళొస్తారు, మళ్ళీ మొదలైద్ది, లాస్ట్కి ద ఎండ్ అని పడిద్ది. అంటే
శుభం అంటేనేమో వేరుగా ఉంటుంది. ద ఎండ్ అని పడుద్ది చూడదు సినిమాలో. నీలాంటోడు మటాష్ అయిపోయినప్పుడు ద ఎండ్ అంటే సినిమా ఇంతటితో క్లోజ్. ఏమండి ద ఎండ్ అంటే ఓడిపోతాడు కదా, అలా పోటీ చేస్తానన్నాడు ఓడిపోతాడు ద ఎండ్. 40 వారం రోజుల ముందు ఇదే కేసినేని నాని క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కేసినేని నాని ఏం మాట్లాడాడో వారం రోజుల క్రితం తీయండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు, ఇవాళ మళ్ళీ 40 సీట్లు రావంటున్నాడు. అది ఇది కోవట్టు నీకేంటంటే ఒకటి ఉందమ్మా, ఫ్యాక్షన్లో కూడా అంటే మీకు చెప్తున్నానండి, అంటే ఇది ఫ్యాక్షన్ కాదు. ఫ్యాక్షన్లో 10 మందిని చంపుతాడు ఒక ఫ్యాక్షనిస్ట్, 11వ వాడి చేతిలో అయిపోతాడు. ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పటికన్నా అయిపోతాడు. అలాగే ఈ కేసినేని నాని అనేవాడికి నోటు దోల, ఎవరిని పడితే ఆయన తిడతాడు. చివరిగా ఇప్పుడు చంద్రబాబు గారిని మోసగాడు అన్నాడు, అయిపోయాడు ఇక మటాష్. అంటే రాజకీయ సమాధి అంటే ఇది ఫ్యాక్షన్ కాదు కదా, నోటు దోల. ఆ నోటు దోలను వదిలిస్తాం ద ఎండ్. బాబు కేసినేని నాని ఇక రేపటి నుంచి నీ ఆట ఇవాళ మొదలైందయ్యా, ఇక పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రేపు పెట్టు. రేపు పెడితే మళ్ళీ చూడు నీ చిట్టా, ఇది నిజంగా నీ చిట్టా ఉంది. అరే నేను అందుకే ఆట మొదలైంది తమ్ముడు, అంత ఒకేసారి చెప్పేశాను అనుకో, ఎలాగా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఏమంటే చంద్రబాబు గారు దేవుళ్ళు అండి మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా శత్రువులను కూడా తిట్టమని చెప్పడండి. చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి, ఓపెన్గా చెప్తున్నాం. చంద్రబాబు నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేజ్రీవాల్ నాని లాంటి వాడు, కొడాల నాని లాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళని కూడా నమ్మడానికి కొద్దిగా సంకోచిస్తారు. ఎందుకంటే ఈడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడరు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా కట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు పార్టీ మీద మాట్లాడు. 60% ఖాళీ అవుతా తెలుగుదేశం. 60 నువ్వు వైఎస్ఆర్, నువ్వు దమ్మున్నవాడైతే వైఎస్ఆర్ సిపిగా పోటీ చెయ్యి, నువ్వు గెలవు. ఇది పందెం కాదు, ఆట ఆడదాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధా భవన్ ఇస్తా, నువ్వు గెలిస్తే. నేను గెలిస్తే కేసీఆర్ భవన్ ఇచ్చే.